న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏళ్ల తరబడి ఆశకెదురు చూస్తున్న పేదల కల సాకారం కాబోతుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు తప్పుల సవరణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై గ్రామ సభలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీ చేసే బియ్యం పక్కదారి పట్టకుండా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏళ్ల తరబడి ఆశగా చూస్తున్న పేదరికల సాకారం పోతుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తును స్వీకరిస్తారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు తప్పుల సవరణకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిక అందిస్తారు. మౌనిక, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులకు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలపై కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి దానికి తీర్మానం చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలిపారు. Right, thank you Monica for the updates.